వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు ఆచారాలకు భిన్నంగా మొదటిసారిగా పెద్ద జీఎం గారితో మఠం లేఖ రాయించారని, రాజకీయ హోమంలో వాడుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర ఆడుతున్న దాంట్లో సిద్ధమయ్యారని, సెప్టెంబర్ 23, 2024 బంగారు బావి దగ్గర శాంతి హోమం, ఆలయ సంప్రోక్షణ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇక మీదట తప్పులు జరగవని, దోషాలు ఉండవని అప్పటి ఈవో శ్యామలారావు జేఈవోలతో కలిసి వాస్తుశుద్ధి, శాంతి హోమం చేశారని అన్నారు. ఒత్తిడికి లోనై జీఆర్ స్వాములు లేఖ రాశారని, లడ్డూ విషయంలో చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని అన్నారు. లడ్డూలో ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా విషం చిమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి ట్యాంకర్లు పట్టుబడ్డాయని, వాటిని తిరిగి లడ్డు ప్రసాదంలో కలిపారని అన్నారు. చంద్రబాబు పాలనలో తిరిగి 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని అన్నారు. వెంకటేశ్వర స్వామినే వాడుకుంటున్నామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. కరోనాకు గడగడలాడిపోయేటువంటి రోజులలో కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా వీక్షించినారు. ఇళ్ల నుంచి ఇన్ని మంచి పనులు చేసినటువంటి మా మీద, అందులోనూ ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు గారు హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కాబడి కల్తీ కాబడిన ఇవి అని ఆనాటి ఈవో శ్యామలరావు గారు ప్రకటించినారు. అంటే ఎవరి కాలంలో కల్తీ కాపాడిన ఇవి? సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపాడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా, సిబిఐ తన నివేదికలో ఆ 4 ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు పెద్ద జీఆర్ స్వామి వారికి, నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న, మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాష్టికానికేనా? మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాలా? ఈ రోజున శాంపుల్ తీసుకొని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే. ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటివే మళ్ళీ తిరిగి వచ్చి ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో, యానిమల్ ఫ్యాట్తోనే లడ్డూలు చేసినారు అని చెప్పారో, ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళి లడ్డూలను తయారు చేసినాయి. అంటే దోషి ఎవరు స్వాములు? చంద్రబాబు గారు కదా. చంద్రబాబు గారు పంపించినటువంటి, లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది. నేను పెద్ద జీఆర్ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా, వీటికి సమాధానాలు రావాలా? ఊరికనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి, ప్రలోభపెట్టి, ఒత్తిడికి గురి చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెబితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు. మేము ఏ తప్పు చేయలేదు. సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చెప్పనేలేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తెరతీయటం చాలా అభ్యంతరకరము, ఆక్షేపించగది. దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం.